హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఈరోజు మన వీడియోలో అయితే కొత్త టాపిక్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఆ టాపిక్ ఏంటి అంటారా? వ్యాయామం అనమాట. సో ఏంటంటే ఈరోజు మన వీడియోలో వ్యాయామం గురించి అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ అలాగే ఏంటంటే సమ్మర్ హాలిడేస్లో పిల్లలు చాలా అంటే ఈ టీవీలు కావనివ్వండి, మొబైల్ ఫోన్స్ కావనివ్వండి, బాగా ఎడిక్ట్ అయిపోయారనమాట గేమ్స్కి, అలాంటి వాటిలన్నిటికీ కూడా. సో బయట ఆడే పిల్లలు చాలా తక్కువ మంది కనబడుతున్నారు. బయట న్యాచురల్గా ఆడుకోవడం లేదు ఎవరును. సో ఈ ఆర్టిఫిషియల్ గేమ్స్ ఇవే సరిపోతున్నాయి. సో అందుకని ఏంటంటే ఈరోజు మన పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆనందాన్ని అండ్ అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చే వ్యాయామం ఆటలు అయితే ఈరోజు అయితే మనం ఆడించబోతున్నాం మా పిల్లలతో. సో చూద్దరు కానీ పదండి. సో వీడియోలోకి అయితే వెళ్లే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మీకు మా వచ్చే కొత్త వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందన్నమాట. దాంతోపాటు మీరు ఒక లైక్ కమెంట్ చేస్తే ఈ వీడియో చాలామంది చూడడానికి కూడా పుష్ అవుతుంది. థ్యాంక్ యూ. సో అయితే ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఏంటంటే మా పిల్లలు ఇక్కడైతే అమ్మవారు ఉన్నారని చెప్పి సరదాగా అయితే ఇక్కడ ఆగి దండం పెట్టుకుంటున్నారనమాట. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇదంతా పార్క్కి వెళ్ళే దారండి. ఫస్ట్ అయితే నేను పార్క్లో ఈ మధ్య పార్కుల్లో అయితే చూస్తున్నారా, జిమ్కి సంబంధించి అంటే వ్యాయామానికి సంబంధించి అన్నీ కూడా పెడుతున్నారండి. సో మనం ఎక్కడో దాకా వెళ్ళి వెతుక్కోని అవసరం లేదు. మనం పార్కులకు వెళ్తే చాలు, వ్యాయామానికి సంబంధించినవన్నీ కూడా మనకు అక్కడే ఉంటాయి. అండ్ అలాగే పిల్లలు ఆడుకోవడానికి సరదాగా ఉయ్యాళ్ళు, జారుడు బల్లలు ఇవన్నీ కూడా ఉంటున్నాయి. అలాగే మేము ఏంటంటే ఇప్పుడు ఏబీ నాగేశ్వరరావు పార్క్ అంటే బుద్ధుడు ఉంటాడండి ఇందులో. సో బుద్ధ పార్క్ అని కూడా అంటారు. ఈ పార్క్ అయితే వచ్చేసాం. సో మామూలుగా ఎప్పుడైతే కంపల్సరీ పార్క్ అయితే వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడైతే అక్కడంతా టికెట్ అది పెట్టేసి మోడర్నైజ్డ్గా చేస్తారు కదా. సో అందుకని అక్కడికైతే వెళ్ళడం లేదు. ఇలాంటివి అయితే ఏంటంటే పిల్లలకి నేచర్ ఉన్నంతసేపు అంటే లైట్లు అవన్నీ కాకుండా ఈ నేచర్ పచ్చని చెట్లతో వాటర్తో ఈ నేచర్ అంతా కూడా పిల్లలకి బాగుంటుందని చెప్పి ఈ విధంగా ఇక్కడికైతే తీసుకొచ్చాము. సో చూస్తున్నారు కదండి, ఇదే పార్క్ అరౌండ్ అంతా అనమాట అండి. సో వాటర్ అంతా కొంచెం బాగాలేదండి అసలు. యాక్చువల్గా చెప్పాలంటే చాలా కొంచెం చెత్తగా డర్టీగా ఉంది. సో కానీ పర్వాలేదు, గాలి ఏదైతే వస్తుంది మనకి చుట్టూరా చెట్లు ఉన్నాయి కాబట్టి సో మనం ఇక్కడ పర్వాలేదు తిరగగలము. మనకేమీ కొంచెం ఇబ్బంది అయితే ఏం లేదు. పార్క్ అనగానే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ కూడా బాగా ఎంజాయ్ చేసే ప్రదేశం అని చెప్పచ్చండి. సో చూస్తున్నారు కదండి, చాలామంది వాకింగ్ అయితే చేస్తున్నారు. ఈవినింగ్ టైం అవడం వల్ల వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్, అలాగే ఈ వ్యాయామం చేసేవాళ్ళు వ్యాయామం, అలాగే అందరూ కూడా అంటే పిల్లలేమో జారుడు బల్లలు, తర్వాత ఇలా ఉయ్యాళ్ళవి ఊగడం ఇవన్నీ కూడా చేస్తున్నారనమాట. సో చూస్తున్నారు కదండి, అదే బుద్ధుడి విగ్రహం అనమాట. ఇక్కడ ఈ బుద్ధ పార్క్లో బుద్ధుడి విగ్రహం మెయిన్ అండి. ఈ పార్క్లో మనం మెయిన్గా చూడవలసింది ఏంటంటే బుద్ధుడి తర్వాత మెయిన్ అట్రాక్షన్ ఈ ఏనుగండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది అసలు. ఆ ఏనుగు ఏంటంటే వాళ్ళతో చూసారా ఎలా ఆడుకుంటున్నారు మా వాళ్ళు మాత్రం. సో అంత బాగా నచ్చుతుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా. సో వీడియోస్ ఫొటోస్ అయితే చాలా ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు. మామూలుగానే పిల్లలందరూ కూడా ఏనుగంటే చాలా ఇష్టపడతారు. అలాంటిది ఏనుగుని ఇంత దగ్గరగా దాన్ని ముట్టుకోవచ్చు పట్టుకోవచ్చు అని అంటే ఇంకా చాలా సరదా అనమాట. సో మా పిల్లలు చూసారా లోపలికైతే వెళ్ళిపోయి దాంతో ఫోటోలు వీడియోలు అయితే తీయించుకుంటున్నారు అనమాట. ఇంత పెద్ద ఏనుగునైతే చూడగానే మా పిల్లలందరూ కూడా ఒకసారిగా ఏనుగు దగ్గరికి అయితే పరిగెట్టేశారనమాట అండి. సో ఏంటంటే చాలాసేపు ఆడుకున్నారు అసలు ఏనుగుతో.
సో చూసారు కదండి మా పిల్లలు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే ఆడుకున్నారో. సో ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది పార్క్కి ఒకవైపు అండి ఏనుగు, ఇప్పుడు చూసారు కదా జారుడు బల్లలు ఇవన్నీ కూడా ఉండి ఒకవైపు అనమాట ఆడుకునేవి. అండ్ ఇంకోవైపు ఏంటంటే ఇప్పుడు మన వ్యాయామానికి సంబంధించినవన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. సో అక్కడికైతే మేము వెళ్ళిపోతున్నాం. పదండి మాతో పాటు మీరు కూడా వద్దురు. ఏ వయసులోనైనా తగినంత శారీరక శ్రమ వ్యాయామం చేయటం ఆరోగ్యానికి చాలా కీలకం. వారానికి కనీసం 150 నిమిషాల సేపు ఒక మాదిరి వ్యాయామం చేయాలని మార్గదర్శకులు సూచిస్తున్నాయి. వ్యాయామం కేవలం బరువు తగ్గడానికే సహాయపడుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే రోజు వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని నిపుణులైతే చెబుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి శారీరకంగా చురుకుగా ఉండడం చాలా ముఖ్యం. ఫ్రాంటియర్స్ ఇన్ కార్డియోవాస్కులర్ మెడిసిన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం రోజు వ్యాయామం చేసే వారిలో గుండె జబ్బులు వచ్చే ముప్పు, గుండె సమస్యల అభివృద్ధి రెండింటినీ నిరోధిస్తాయని గుర్తించింది. సాధారణ వ్యాయామం రక్తాన్ని పంప్ చేసే గుండె సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని నిపుణులైతే చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే బరువు తగ్గడమే కాదు, మీ శరీరాన్ని శక్తితో నింపుతుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, మొత్తం ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. రోజు వ్యాయామం చేస్తే క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి, కండరాలు స్ట్రాంగ్ అవుతాయి, జీవక్రియ మెరుగుపడుతుంది, తద్వారా బరువు కంట్రోల్లో ఉంటుంది. మీరు డిప్రెషన్లో ఉన్నారా? చిన్న విషయానికి ఆందోళన చెందుతున్నారా? జర్నల్ ఆఫ్ క్లినికల్ సైకియాట్రీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆందోళన, నిరాశ తగ్గుతుంది, ఆత్మగౌరవం, అభిజ్ఞ, పనితీరు మెరుగుపడుతుందని, తద్వారా మానసిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాయామం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఇది హ్యాపీ హార్మోన్, మీ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా వ్యాయామం చేయడం వల్ల చాలా లాభాలైతే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదేంటంటే హ్యాండ్ అండ్ షోల్డర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందంటే అంటే చేతులు మరియు భుజాలకి బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇవి రెండూ కూడా ఒకేసారి రివర్స్ డైరెక్షన్లో చాలా ఫాస్ట్గా అనాలన్నమాట. అంటే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అనమాట. సో ఆ విధంగా అంటే మన చేతులు చాలా స్ట్రాంగ్ అవుతాయండి. సో ఇక్కడైతే మా బాబు చూడండి, వాడికి అందిన వాటితో ఏంటంటే సరదాగా అదేదో తిప్పడానికి బాగుందని దాంతో అయితే ఆడుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే బ్యాక్ పెయిన్ తగ్గడానికి అయితే బాగా సపోర్ట్ చేస్తుందండి, సహాయపడుతుందన్నమాట. మీ బరువును సమానంగా పంపిణీ చేయడానికి, మీ పాదాలను చదునుగా ఉంచడానికి, మీ వీపు, భుజాలు మరియు ఛాతి కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడటానికి ఇది ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది, నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. జర్నల్ ఆఫ్ అడ్వాన్సెస్ ఇన్ ప్రివెంటివ్ మెడిసిన్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం వ్యాయామం నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. వ్యాయామం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాయామం అనారోగ్యాల ముప్పును తగ్గిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే సైడ్ అండ్ బెల్లీ ఫ్యాట్కి ఉపయోగపడుతుందండి. సో ఏంటంటే నడుము దగ్గర ఉన్న సైడ్స్ అంతా కూడా ఫ్యాట్ని తగ్గించడానికి అండ్ అలాగే బెల్లీ ఫ్యాట్ని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
సో ఇక్కడ ఏంటంటే మా బాబుని అయితే చూడండి, మా హస్బెండ్ దగ్గర ఉండి అన్నీ కూడా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి అన్నీ వాడి చేత అయితే చేయిస్తున్నారనమాట. సో వాడు కూడా ఇదిగోండి అది ఇంట్రెస్టింగ్గా ఉండి అలా కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాడు ఎలా చేయాలి ఏంటి అని. సో మా పిల్లలు కూడా ఏంటంటే ఒక పక్కన ఇవి అవి వాళ్ళకి వచ్చినవన్నీ కూడా ట్రై చేసేస్తున్నారు అనమాట. 5 మినిట్స్ చొప్పున ఒక్కొక్క ఐటెం కూడా ప్రతిదీ కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో వీడియో అయితే చూసారు కదండి. సో వ్యాయామం గురించి అయితే ఈరోజు తెలుసుకున్నాం కదా. సో ఎలా ఉంది వీడియో అనేది కమెంట్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. పిల్లలనైతే ఇంట్లో ఉండి మొబైల్ ఫోన్స్కి, టీవీలకి, ఆర్టిఫిషియల్ గేమ్స్కి కాకుండా ఇలా న్యాచురల్గా బయట మనం తీసుకొచ్చి బయట ఆడుకోవడం వల్ల చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది వాళ్ళకు కూడాను. అండ్ అలాగే పిల్లల్లో కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారనమాట. సో వాళ్ళతో మనం కూడా చాలా బాగా ఎంజాయ్ చేయగలం ఇలా బయటికి వెళ్ళడం వల్ల. సో ప్లీజ్ subscribe my channel. Thank you for watching. Bye bye.